అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 113వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. అయ్యో పిచ్చా! నీకేమనుకుంటారు వాళ్ళు నువ్విలా తీసుకొస్తే? కనీసం డోరన్నా ఓపెన్ చేయి కార్తీక్. లేదంటే ఏదో అనుకుంటారని అంటుంది అను. అను పెదవుల మీద ముద్దు పెట్టి అలాగే ఎత్తుకొని వదలకుండా ఇంకాస్త పైకి లాక్కుంటాడు. అను 2 చేతులతో భుజం మీద కొడుతూ ఉంటే అయినా వదలకుండా తన ప్రేమ మొత్తాన్ని చూపిస్తూనే ఉంటాడు. కాసేపటికి వదిలితే అను కోపంగా చూస్తూ ఏంటిది కార్తీక్ అని అంటూ కొట్టబోతూ ఉంటే ఎన్ని దెబ్బలు వేస్తే అన్ని ముద్దులు పెడతాను గుర్తుంచుకో. అది కూడా నాకు నచ్చిన ప్లేసెస్ లో అని అంటాడు. అను చెయ్యి గాల్లోనే ఆగిపోతే బెడ్ మీద కూర్చోపెట్టి పక్కనే చేరి ఆ టాటూ మీద ముద్దు పెట్టుకొని బాగా నొప్పిగా ఉందా అని అంటాడు. వేసేటప్పుడు ఉంది కానీ అసలు తెలియలేదు అని అంటుంది అను. ఇంత పిచ్చి ప్రేమ ఎందుకురా నేనంటే? మెంటల్ దానా అని నుదుటన పెదవులు అద్ది అడుగుతూ ఉంటే ఎందుకో తెలియదు. ఎంత అంటే చాలా 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 అని చెప్తూ చేతుల్ని చాపుతుంది. ఆ చేతుల్లో దూరి నడుముని 2 చేతులతో పట్టుకొని హగ్ చేసుకోవే అని అంటాడు. అను హత్తుకోగానే కార్తీక్ ఐ లవ్ యూ అను అని అంటాడు. మీటు అని అంటుంది. కార్తీక్ చెయ్యి అను నడుముని ఒడిసి పట్టుకొని నువ్వు కావాలి నాకు అని అంటాడు. నీతోనే ఉన్నాను కదా నేను అని అంటుంది అను. అలా కాదు, నువ్వు నాకు ఇప్పుడే కావాలి ఇక్కడే అని అంటూ నడుము మీద పట్టుని పెంచుతాడు. కార్తీక్ అన్నది అర్థమైన అను ఇప్పుడా? వదులు కార్తీక్ ఏంటిది అని అంటుంది. అను ఆహా వదలాలని లేదు, నాకు ఇప్పుడే కావాలి, నువ్వు నాకు మొత్తంగా ప్లీజ్ అని అంటాడు మెడ మీద ముద్దు పెడుతూ. అందరి ముందు తీసుకుని వచ్చావు, చండాలంగా ఉంటుంది. ఇప్పుడు నేను త్వరగా బయటికి వెళ్ళకపోతే వాళ్ళంతా ఏమనుకుంటారంటుంది అను కార్తీక్ దగ్గరి. ఏ ఆగు అని ఫోన్ తీసుకుని సుమిత్ర గారికి కాల్ చేస్తే అది చూసిన అను కాల్ కట్ చేస్తుంది. ఏం చేస్తున్నావు కార్తీక్ అంటే చెప్తాను, నువ్వు ఇప్పుడప్పుడే బయటికి రావు అని అంటే అవ్వా పాగల్ ఏంటిది అంటుంది అను. ఏమైందా అని రిటర్న్ కాల్ చేస్తారు సుమిత్ర గారు. వద్దు చెప్పకు ప్లీజ్ అని సైగ చేస్తూ బ్రతిమలాడుతూ ఉంటుంది అను. స్పీకర్ ఆన్ చేసి అను అమ్మ నీ కోడలు నీ ముందు నేను లోపలికి తీసుకొచ్చానని తెగ ఫీల్ అవుతోంది అని అంటాడు. శ్వేత సుమిత్ర గారు ఇద్దరు కూడా నవ్వి లేదు కార్తీక్ మీకోసం ఫుడ్ ఇక్కడ పెట్టాము, మేమందరం కూడా ఆఫీస్కి వెళ్తున్నాము, మీరు ఎంజాయ్ చేయండి అని అంటారు ఆవిడ. అను తల మీద కొట్టుకొని కోపంగా కార్తీక్ ని చూస్తుంది. ఫోన్ పెట్టేసిన కార్తీక్ అను దగ్గరికి వెళ్ళి ఎందుకే కోపం అని అంటాడు. ఏం మాట్లాడుతున్నావు అత్తయ్యతో తెలుస్తోందా నీకు? ఏమనుకుంటారు ఆవిడ నా గురించి అని అంటుంది. ఏమీ అనుకోరు, మనం ఒకరినొకరం ప్రేమించుకుంటున్నామని అనుకుంటారు. అను మరీ టూ మచ్ చేయకురా అని అంటూ అను నడుము పట్టి దగ్గరికి లాక్కొని డ్రెస్ వెనుక జిప్ ఓపెన్ చేస్తుంటే కార్తీక్ ఏం చేస్తున్నావు వదులు అని నాకు భయంగా ఉందని అంటుంటే దేనికే భయం, మొగుడు పెళ్ళాలమే మనం, మన బెడ్రూమ్ లో మనం ఏదైనా చేసే రైట్ ఉంది మనకి అని అంటాడు కార్తీక్. అయితే ఏంటి పట్టపగల అని అంటుంది అను. నాకు ఇప్పుడే నువ్వు కావాలి, నీలో నేను కరిగిపోవాలి అని అంటూ పెదవులు అందుకుంటాడు కార్తీక్ చేతులు. అను జిప్ పూర్తిగా తీసేస్తే అను కళ్ళు మెల్లిగా కిందకి వెళ్తే భుజం మీద డ్రెస్ పక్కకు అని అక్కడ పంటి ఘాటు వేస్తాడు. నొప్పిని పంటి చాటున దాస్తే అది గమనించిన కార్తీక్ సారీ సారీ అని అంటూ అక్కడ పెదవులు నిలిపి నొప్పిగా ఉందా అని అంటాడు. ఆహా లేదులే అని అంటుంది. నొప్పిగా ఉంటే చెప్పాలి కదా అని అంటాడు. మెల్లిగా కళ్ళు తెరిచి పర్లేదు అని అంటుంది అను. అను నీ బెడ్ మీదకి చేర్చి తన మీద వాలి పెదవులతో అను మీద దండయాత్ర చేస్తాడు కార్తీక్. ఏదైనా చేస్తావు కదా అను నా కోసం అని అంటాడు. మెడ మీద ముద్దులు ఇస్తూ అని మాత్రమే అనగలుగుతుంది అను. ఇంకాస్త కిందకి జరుగుతూ అతను చేస్తున్న పనులకు తట్టుకోలేకపోతున్న అను కార్తీక్ అని అంటుంది. అలాగే అతని తల మీద చెయ్యి పెట్టి జుట్టుని గట్టిగా పట్టుకొని గుండెలకి హత్తుకుంటుంది. అతను చేస్తున్న మాయని తట్టుకోలేని అను మూర్చుకుపోతూ ఉంటే ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్న వస్త్రాలు ఉండలేక నేలను చేరతాయి. ముందు రోజు రాత్రి కావడంతో అనుకి అంత ఇబ్బంది లేకపోయినా రూమ్ మొత్తం కూడా క్లోజ్ అయినా పగటి వేళ వెలుతురులో కార్తీక్ తనని చూస్తున్నాడని తలుపు అనుని కుదురుగా ఉండనివ్వడం లేదు. కళ్ళు తెరవకుండానే అలాగే కార్తీక్కి సహకరిస్తూ ఉంటుంది. మెల్లిగా నడుము మీద ముద్దులు పెడుతూ ఎటూ కదలలేని అనుని చూసి నవ్వుకొని నడుము మీద ఒక్కసారిగా కొరుకుతాడు. నొప్పికి కళ్ళు తెరిస్తే కార్తీక్ అను ముఖం దగ్గరికి వచ్చి నీ ప్రేమ చూస్తుంటే నా మతిపోతోందను అని అంటాడు. కార్తీక్ నాకు తెలుసు వాళ్ళ ముందు నిన్ను ఇక్కడికి తీసుకురావడం తప్పే, కానీ నీ చేతి మీద ఉన్న టాటూ చూశాక నీకు దూరంగా ఉండలేకపోయాను. అంత పిచ్చి ప్రేమను చూశాక నిన్ను నా మనసు నాలో దాచేసుకోమందంటాడు. సారీ అను అంటుంటే అను కళ్ళు తెరిచి నోటికి చెయ్యడ్డు పెట్టి నువ్వు నాకెప్పుడు సారీ చెప్పొద్దు కార్తీక్,
నేనెప్పటికీ నీదాన్నే. వాళ్ళు ఏమనుకుంటారో అని వద్దన్నానంతే. ఇప్పుడు నీ ఇష్టం అంటుంది కళ్ళు పక్కకు తిప్పి. ఇద్దరిలో ప్రేమ పొంగుతున్న వేళ అనూకి దూరంగా వెళ్ళలేని కార్తీక్ మనసు వేగంగా అనూని హత్తుకొని తనలో కలిపేసుకుంటూ అనులో కలిసిపోతాడు. వయసు అంతకు మించిన మనసు కోరుకున్నవారు ఏకాంతంలో తోడు దొరికిన వేళ లెక్కనెన్నిసార్లు ఒకరిలో ఒకరు అందంగా కరిగిపోతూ తీయటి అనుభూతిని పొందుతూ ప్రేమని తెలుపుతూ ఆపకుండా అను మొహమంతా ముద్దులు పెడుతూ ఉంటాడు కార్తీక్. సేద తీరిన అతను అను మీద నుంచి పక్కకు వాలి అను గుండెల మీద చేరి భుజం వరకు బెడ్షీట్ ని కప్పి అను బుగ్గ మీద ముద్దు పెట్టి నువ్వు ఓకేనా అని అడుగుతాడు. కార్తీక్ కళ్ళలోకి చూసిన అను కాస్త సిగ్గుతో ఎర్రబడ్డ ముఖంతో కళ్ళు కిందకు దింపి గాఢంగా హత్తుకొని నేను బాగానే ఉన్నాను కార్తీక్, బాగా నిద్రొస్తోందని కళ్ళు మూసుకుంటుంది అను. ఓసారి నవ్వుకొని అను తల నిమిరి జో కొడుతూ పడుకోబెడతాడు. కాసేపటికి నిద్రపోతున్న అను నెత్తి మీద ముద్దు పెట్టి షార్ట్ వేసుకొని బాల్కనీలోకి వెళ్ళి రాహుల్కి కాల్ చేసి ఆ రాజేష్ ఖాన్ని వదిలి పెట్టాలని లేదన్నయ్య అసలు అని అంటాడు. ఇప్పుడు ఏం వద్దు కార్తీక్, వాడి గురించి వదిలే, తర్వాత చూద్దాం. అను బాగా డిస్టర్బ్ అవుతుంది, కొన్ని రోజుల తర్వాత వెళ్దామని అంటాడు రాహుల్. నేను అనుతో వాడిని కొట్టించాలంటాడు. సరే వెళ్దాం, కానీ కాస్త ఆగు, నేను వెళ్ళి చూసొస్తాను ఈ రోజు అంటాడు రాహుల్. నేను వస్తానంటే వద్దు, ఐ విల్ మేనేజ్ అని అంటాడు రాహుల్. ఓకే జాగ్రత్త. అవును నేను చెప్పిన విషయం ఏమైంది అని అంటాడు కార్తీక్. ఆ ఈ రోజు నైట్ 11కి ఫ్లైట్ అని అంటాడు రాహుల్. ఓ ఓకే అని కాల్ కట్ చేస్తాడు కార్తీక్. బయటకు వెళ్లి ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని లోపలికి వచ్చి అను లేరా అని లేపుతాడు. అస్సలు కదలదు. ప్లేట్ పక్కన పెట్టి అను అని పైకి లేపి కాస్త తినరా అని అంటే నాకొద్దు, బాగా నిద్రొస్తుంది కార్తీక్ అని అంటుంది అను. కొంచెం తిని పడుకో, చాలా నీరసంగా ఉన్నావని అంటాడు. వద్దు ప్లీజ్ అని అంటే లేస్తావా లేదా అని బెడ్షీట్ తీస్తుంటే అను ఒక్కసారిగా లేచి బెడ్షీట్ కప్పుకొని అలసిన దేహంతో కళ్ళు వాలిపోతూ ఉంటే ఏంటి కార్తీక్ అని అంటుంది. కాస్త తిను అని నోటి దగ్గర ముద్ద తెచ్చి పెడుతూ ఉంటే బ్లాంకెట్ ని భుజాల దాకా కప్పుకొని ఆ అని కార్తీక్ తినిపిస్తుంటే తినేస్తుంది. ఇంకా చాలు కార్తీక్ అంటే ఇదిగో ఇంకో 2 ముద్దలు అంతే అని అంటాడు. అవి తిన్నాక ఆ ప్లేట్లను చెయ్యి కడిగి అను మూతిని క్లీన్ చేసి ఇప్పుడు పడుకో అని అంటాడు. పడుకోబోతూ నువ్వు తినలేదు కార్తీక్ అని ఉండు నేను తెస్తాను నీకు అని తన డ్రెస్ కోసం చూస్తుంటే నేను వెళ్ళి తెచ్చుకుంటాను, అలాగే తింటాను, నువ్వు పడుకో అని అంటే ఆహా నువ్వు తెచ్చుకో ముందు అని అలాగే కూర్చుంటే సరే ఉండు అని వెళ్ళి తను ప్లేట్లో ఫుడ్ తెచ్చుకుంటే కూర్చొని తిను అని అంటుంది. బెడ్ రెస్ట్ కి ఆనుకొని తింటారా, నువ్వు పడుకో అని అంటాడు కార్తీక్. ఆహా నువ్వు తిన్నాకే నిద్రపోతానని కళ్ళు మూతలు పడుతున్నా అలాగే చూస్తూ ఉంటుంది. లాస్ట్ ముద్ద తిన్నాక నిద్రని ఆపి తినేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాక అలాగే నిద్రపోతుంది అను. ఇదంతా గమనించిన కార్తీక్ అనుని సరిగ్గా పడుకోపెట్టి ఆమె తల నిమిరి వాటర్ బాటిల్ తెచ్చి పక్కన పెట్టి తను కూడా అను పక్కనే చేరతాడు. ఇద్దరు ఎప్పటికో ఈవినింగ్ లేస్తే అప్పటికే ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి అను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది. అప్పటిదాకా నిద్రపోతూనే ఉన్న కార్తీక్ అను బయటకు వచ్చేసరికి బెడ్ నీటిలో ఉందని దాని మీద ఒక శారీ ఉంటే అది చూసి కార్తీక్ ఎక్కడున్నాడని అను కళ్ళు వెతుకుతాయి. ఎక్కడా కనిపించకపోతే ఆ రూమ్ లో లేడని రెడీ అవ్వడానికి మ్యాచింగ్ గ్లౌస్ కూడా ఉండడంతో అది వేసుకొని శారీ కట్టడానికి కుస్తీ పడుతూ ఉంటుంది అను. ఎప్పుడు వచ్చాడో తెలియదు కానీ బాల్కనీలో నుంచి తననే చూస్తూ ఉన్న కార్తీక్ చూపులకి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది అను. ఇక్కడే ఉన్నావా కార్తీక్ అని బయట వేసుకుంటుంది. నన్ను చూసి ఏదో దాస్తున్నావు ఎందుకు అని అంటాడు ముందుకి వస్తూ. లేదంటే నేనెవ్వరికి కనపడను కదా కాసేపటి దాకా అంటుంది. దగ్గరికి తీసుకొని వాకిలి బాగా నేర్చావురా అని అంటాడు. నీ దగ్గరనే నేర్చుకున్నాను అంటుంది. అయితే ఇంకా చాలా నేర్పిస్తాను నేర్చుకో అని అంటూ చేతులు అను నడుము మీద మడత పైకి వెళ్తూ ఉంటే కార్తీక్ చీర కట్టుకోవాలి అంటుంది అను. సరే నేను కడతాను ఇలా ఇవ్వు అని మొత్తం దాని చేతిలోకి తీసుకుంటే వద్దు కార్తీక్, నేను ఎలాగోలా కట్టుకుంటాను అని అంటుంది. ఆహా లేదు నేనే కడతాను అని అంటూ చీర తీసుకొని నడుముకి దోపి చుట్టూ తిప్పుతుంటే అనుకి కంగారు మొదలవుతుంది. స్టెప్స్ పోస్తున్న అతని చేతులు తగులుతున్న ప్లేసెస్ లో వణుకు పుడుతూ ఉంటే కాస్త వెనక్కి జరుగుతుంది. అను చేస్తున్న చేష్టలకి నవ్వుకొని మోకాళ్ళ మీద కూర్చొని కుర్చీని తీసి అను నడుముకి దోపుతాడు. వెచ్చని అతని చేతులు పచ్చని ఆమె శరీరాన్ని తాకగానే అను స్టాచ్యూ లాగా బిగుసుకుంటుంది. పైకి లేచి ఆ పళ్ళుని అను వెనుక నుండి తీసుకుంటూ అతని పెదవులు అను గుండెలకి తాకగానే బిగుసుకున్న అను వెంటనే కార్తీక్ ని ముందుకు తోసి వెనక్కి తిరుగుతుంది. ఏవైందిరా అని వెనక నుంచి హత్తుకొని నేను నీకు తగిలితే నచ్చలేదా అని అంటూ నడుముని 2 చేతులతో చుట్టేస్తాడు. కార్తీక్ ప్లీజ్ అని అంటుంది. ఈలోపు తన పైట కిందకి జారిపోయింది. చెప్పురా అని
నడుము మీద నుంచి చెయ్యి పైకి తీసుకొని వెళ్తుంటే, ఆ చెయ్యి పట్టాపి "కార్తీక్ ప్లీజ్ ఈ శారీ నేను కట్టుకుంటాను. నువ్వు వెళ్ళు" అని అంటుంది. "ఎందుకు నేను కడతాను కదా" అని అంటాడు. "ఆహా! వద్దు ప్లీజ్" అంటుంది. "లేదు నేనే కడతాను. అయినా నా చెయ్యి నిన్ను తాకని చోటు లేదు కదా నీలో. ఎందుకో కంగారు" అని అంటాడు. "తెలీదు" అంటుంటే, "ఇప్పుడిలా చేస్తే కంట్రోల్‌లో ఉండలేవా" అని అంటాడు. "అను నువ్విలా ఆడుకుంటుంటే నేనెప్పటికి రెడీ కావాలి చెప్పు" అని అంటుంది. "సరే ఏం చెయ్యను ఇటు తిరుగు" అని అంటాడు. అను తిరగగానే కింద పడిన చీర తీసుకొని అందంగా కడతాడు. కానీ ఈలోపు అందాలన్నీ తాకేస్తాడు. పంటి బిగువున తమకాన్ని ఆపుకుంటూ "ఇక నాతో ఎప్పుడూ శారీ కట్టించుకొని పో" అని అంటుంది అను. "అది చూద్దాంలే" అంటాడు. అద్దం ముందు నుంచొని జడ వేసుకుంటూ ఉంటే, "ఇది గూడా వేయనా" అని వెనక్కి వస్తే, "అక్కర్లేదు స్వామి వెళ్లి రెడీ అయ్యి రండి మీరు" అని అంటుంది దండం పెట్టి. అందంగా నవ్వుతూ "నైట్‌కి చెప్తా నీ పని" అని వాష్‌రూమ్‌కి వెళ్ళిపోతాడు. నైట్ అనగానే అను పెదవులు విచ్చుకుంటే, మళ్ళీ తేరుకొని రెడీ అవుతుంది. ఇద్దరు రెడీ అయ్యి బయటకొస్తుంటే అందరూ అలా అలాగే చూస్తూ ఉండిపోతాడు. అను, కార్తీక్ ఇద్దరు జంటగా వస్తుంటే చూడు చక్కగా ఉంటారు. అందరూ ముందుగా ప్లాన్ చేసుకోవడంతో కేక్ ఇంకా అంతా డెకరేషన్ చేసి రెడీగా ఉంచుతారు. శ్వేత వాళ్ళు ఇంకా అను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కూడా పిలుస్తారు. అదంతా కార్తీక్ పని అని తెలిసిన అను థాంక్స్ అంటుంది. "ఈసారి ఈ థాంక్స్‌కి మాత్రం అస్సలు వదలను నువ్వు పరిహారం చెల్లించాల్సిందే" అంటాడు కార్తీక్. "అయ్యో! సారీ. ఇంకోసారి చెప్పను" అంటుంది అను. ఏమైందను? సారీ చెప్తున్నావు అని అంటాడు రాహుల్. థాంక్స్ చెప్పినందుకు సారీ చెప్తున్నాను అంటుంది అను. ఆ! ఏంటి? అంటే ఏం చెప్పను నా బాధ అంటుంది. అందరూ వచ్చి విషెస్ చెప్తుంటే అను ఆ గొడవ పక్కన పెట్టి అందరికీ థాంక్స్ చెప్తూ నవ్వుతూ ఉంటుంది. అది చూసిన కార్తీక్‌కి చాలా హ్యాపీగా ఉంటుంది. మిగిలిన వారికి కూడా ఇలా తను సంతోషంగా ఉండటం కోసం ఏదైనా చేయాలి అని అనుకుంటారు. ఇంకా అందరూ కేక్ కట్ చేయబట్టి అను, కార్తీక్ ఇద్దరు అక్కడికి వెళ్తారు. 1 మినిట్ అను అని ఆపితే, "ఇంకా ఎవరైనా రావాలా?" అంటుంది అను. "ఆ! ఒకరు రావాలని" కార్తీక్ ఎవరికో కాల్ చేస్తే, "ఆ! వస్తున్నానని" కాల్ కట్ చేస్తారు. అప్పటికే ఈ విషయం తెలిసిన లిల్లీ కూడా వస్తుంది. "నీ వల్ల స్నూపీని వాళ్ళకి దూరం చేయవలసొచ్చింది లిల్లీ" అని అంటారు. తను కూడా వచ్చిన వాళ్ళ అమ్మ, "అయ్యో! అదేం లేదాంటీ. తనకి బాగా అలవాటయింది. అలాగే ఒక్కతే ఉంటుంది కదా! అని నేను ఉండనిచ్చానని" అంటుంది అను. లిల్లీ వచ్చి అనుని హగ్ చేసుకొని, "హ్యాపీ యానివర్సరీ వదిన, అన్నయ్య" అని చెప్తూ, "ఇదిగో నా గిఫ్ట్" అని తను చేసిన హ్యాండ్‌మేడ్ ఆర్ట్ ఒకటిస్తుంది. అందులో అను, కార్తీక్ పిక్ పక్కనే గ్లిటర్‌తో వాళ్ళ నేమ్స్ రాసి అందంగా డెకరేట్ చేసుంటుంది లిల్లీ. "ఇది నాకు చాలా బాగా నచ్చింది. థాంక్స్" అంటుంది. "అవునా వదినా" అని అంటుంది. "ఇంతకీ ఎవరొస్తున్నారు కార్తీక్" అని అంటే, "వస్తారు కదరా! నువ్వే చూద్దువు గాని" అని అంటాడు కార్తీక్. అను వెయిట్ చేస్తూ ఉంటే, ఒక పెద్ద గిఫ్ట్ బాక్స్ తీసుకొనొస్తారు డాక్టర్ నిరంజన్ గారు. అదే మన రాహుల్‌కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్. "అంకుల్ మీరా? రండి రండి" అని లోపలికి పిలిచి, "ఎలా ఉన్నారు?" అని అంటుంది అను. "బావున్నానమ్మా. మీరెలా ఉన్నారన్నట్టు హ్యాపీ యానివర్సరీ" అని ఇద్దరిని కూడా విష్ చేసి గిఫ్ట్ చేస్తారాయన. ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటుంది అను. "నాకు ఒక కూతురుంది. అచ్చం నీలాగే ఉంటుంది. ఎప్పుడూ ఎదుటివారి కోసమే తన ఆలోచన. అందరి కోసం ఆలోచిస్తుంది. కానీ అనుకోకుండా ఒక యాక్సిడెంట్‌లో తను చనిపోయింది. తనని నీలో చూసుకుంటున్నానమ్మా. నీ కన్న తండ్రి ఇస్తే కాదని అంటావా చెప్పు? దీని విలువ కాకుండా నేను ఎంత ప్రేమతో ఇస్తున్నాననేది చూసి తీసుకో" అని అంటారు. కార్తీక్ తీసుకో అని సైగ చేస్తే అది తీసుకుంటుంది. ఓపెన్ చేస్తే అందులో ఒక గోల్డ్ ఇయర్ రింగ్స్ సెట్ ఉంటుంది. అది చూసి "అయ్యో! గోల్డా" అని అంటుంది. "ముందే చెప్పాను రిటర్న్ ఇవ్వకూడదని" అంటారాయన. "అయితే మాత్రం నా కోసం ఇంత ఖర్చు పెట్టడం అంటే చెప్పాను కదా! కూతురు అనుకుంటున్నానని. అసలు డబ్బు గురించి ఆలోచించలేదు. అబ్బా! నన్నెందుకు కూతురు అనుకోరు ఎవ్వరు? నాకు కూడా ఇలాంటి గిఫ్ట్స్ చాలానే వస్తాయి కదా!" అంటుంది దివ్య ముందుకు వచ్చి. "హహా!" అని అందరూ నవ్వితే ఆయన దివ్యని చూస్తూ "ఎవరు?" అంటే "తను నా చెల్లి. మై ఏంజెల్ దివ్య" అని పరిచయం చేస్తుంది అను. "నీకేది కావాలో చెప్పు అది తెస్తానంటారాయన." "అయ్యో! అంకుల్ అది ఏదో సరదాగా అన్నది. మీరు ఏమనుకోవద్దని" అంటుంది అను. ఆయనేదో తీసుకోవాలని మొబైల్ తేబోతూ ఉంటే, "అమ్మో! వద్దు అంకుల్. ఇప్పుడు మీరేదైనా తెస్తే తీసుకునేదాకా ఊరుకోరు. మా అక్క చంపేస్తుంది తీసుకుంటే" అని అంటుంది దివ్య. "భలే పిల్లలు మీరు" అని అంటారు ఆయన. లక్ష్మీ రామ్మూర్తి గారు వచ్చి ఇద్దరికీ విషెస్ చెప్పి సేమ్ ఒకేలా ఉన్న రింగ్స్ ఇస్తే అవి ఇద్దరూ మార్చుకోమంటారు. ఎంగేజ్‌మెంట్ జరగలేదు. ఆ ముచ్చట తీరుస్తారు అను వాళ్ళ అమ్మా, నాన్న. అనుకి తొడగటానికి కార్తీక్ చెయ్యి ఎడితే అను చెయ్యి ముందుకి పెడుతుంది. అను లెఫ్ట్ హ్యాండ్ పట్టుకొని ఉంగరం తొడిగి, ఆ ఉంగరానికి చేతికి కలిపి ముద్దు ఇస్తాడు కార్తీక్. అను పెదవులు కాస్త విచ్చుకుంటే, "నువ్వు పెట్టక్కా" అని అంటుంది దివ్య. "ఆ! అను పెట్టు" అంటుంది శ్వేత కూడా. అను వెనక ఉండి "ఆ" అని
ఆ రింగ్ తీసుకొని కార్తీక్ చెయ్యి పట్టుకొని వెళ్ళేలా అయిపోయినా ఇది మన సంతోషంతో ఇద్దరి మనస్ఫూర్తిగా జరిగింది. నాన్న చాలా థ్యాంక్స్ అని మనసులో అనుకుంటుంటే, నువ్వేది మనసులో అనుకోనవసరం లేదు అను. బయటికి చెప్పు అంటాడు కార్తీక్. ఏమనుకుంటున్నావు అను అని అంటారు రామ్మూర్తి గారు. మీకు చాలా థ్యాంక్స్ చెప్తోంది. ఇలా పెళ్ళికి ముందు జరగని మా ఎంగేజ్‌మెంట్‌ని చేస్తున్నందుకని అంటాడు కార్తీక్. అను ఒక్కసారిగా కార్తీక్ వైపు చూస్తుంది. ఎలా తెలిసిందా అని. నిజమా అని అంటే అవునని తలాడిస్తుంది. ఆ రింగ్ కార్తీక్ తొడిగి ఎవరు అడగక ముందే తను కూడా ముద్దు పెడుతుంది కార్తీక్ చేతికి. అందరూ షాకవుతారు. ముఖ్యంగా సుమిత్ర గారు, శ్వేత. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.